జగన్మోహన్ రెడ్డికి బీసీలు, ఎస్సీలు, అణగారి వర్గాలు ఎదగడం వారవులేరని రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామ ప్రసాద్ గౌడ్ ఆరోపించారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన మద్యం షాపులపై వ్యతిరేకంగా వైసీపీ న్యాయవాదులు వేసిన కేసులను నిరసిస్తూ రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శివరామ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారా లోకేష్ గీత కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం తమ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా వారికి మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్రంలోని గౌడ్, యాత, ఈడిగ, గౌడ, గామల్ల, కలాలి, గౌండ్ల, శ్రీశయన, సెగిడి, శెట్టి బలిజ కులాలకు మొత్తం 335 మద్యం దుకాణాలను కేటాయించిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పుకోవడం తప్ప వారి అభ్యున్నతకు ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేక తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారకపోతే పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. 96 షాపులు మద్యం షాపులుంటే ఏదైతే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా లోకేష్ బాబు గారి పాదయాత్ర సందర్భంగా గౌడ ఏదైతే గీత కులస్తులు ఉండారో గీత కులస్తులందరూ కూడా 10% వాటా ఈ యొక్క రిజర్వేషన్ ఇవ్వాలి ఈ గీత కులాలకు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 335 షాపులకి అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చి మరి ఏ గీత ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి ఎక్కడెక్కడ షాపులో అవన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవాళ ఏదైతే ఈ గీత కులాలకు ఇచ్చేటువంటి మద్యం దుకాణాలు ఉన్నాయో ఆయనకి ఇది కంటగింపుగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా బడుగు బలహీన వర్గాలు అని చెప్పేవాడు. కానీ వాళ్ళు బాగుపడటం ఆయనకి ఇష్టం ఉండదు. ఇవాళ మాకిచ్చినటువంటి షాపుల్ని కోర్టుకి వెళ్ళారు. ఇవాళ ఆయన లాయర్లు, ఆయన అడ్వకేట్స్ ఎవరైతే ఉండారో నాగేశ్వరరావు గారు కావచ్చు, జిఎల్ నాగేశ్వరరావు గారు, మనోహర్ రెడ్డి ఎవరైతే ఉండారో వాళ్ళ ద్వారా రిట్టేపించి ఇవాళ మా నోట్లో మన్ను కొట్టారు. ఇవాళ గీత కులాలకు సంబంధించిన మాకు ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మాకు అవకాశం ఇస్తే మాకు అవకాశం ఇచ్చిన దాన్ని అడ్డుకునే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో మాకు 10% వాటా ఇచ్చడంతో పాటు 335 షాపులు 50% మాకు ఫీజు రాయితీ ఇచ్చారు. మేము ఎవరికి ఎక్కడా కూడా ఎవరి వ్యాపారాల్లో మేము ఎక్కడ కూడా గీత వృత్తిదారులు మాకెందుకంటే తరతరాలుగా మా వృత్తి గీత వృత్తి. డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు గీత వృత్తిని కాపాడినటువంటి మహానుభావుడు. ఆనాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు గీత వృత్తిని నిషేధిస్తానంటే అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించినటువంటి చరిత్ర లచ్చన్న గారిది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఈ మద్యం కావచ్చు, ఈ కళ్ళు కావచ్చు, మాకు హక్కు ఉంది దీంట్లో. ఇవాళ ఈ హక్కునికి అవకాశం కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. దాన్ని కాలు రాస్తుంది జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు అండి మాటకంటాడు. ఆయన మొన్న అధికారంలో వచ్చినప్పుడు కూడా మాకు 33% రిజర్వేషన్ ఉంటే 10% రిజర్వేషన్ కోటాకి కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం. దానివల్ల 16,000 మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్న పదవులు పోగొట్టుకున్నాం. మేము ఆ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 1,50,000 కోట్ల నిధులు దారి మళ్ళీ